జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అండి. అంటే బేసిక్ దాని యొక్క మీనింగ్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ అకౌంటింగ్, యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ సైకిల్ అండ్ ప్రాసెస్. దాని నెక్స్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అండ్ స్టాండర్డ్స్లో మనకి జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అండ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బేసిక్స్ సరిపోతాయి. ఫండమెంటల్ ఎజంప్షన్స్ అండ్ కన్సిస్టెన్సీ అని, అక్రూవల్స్ అని, గోయింగ్ కన్సర్న్ ఇవన్నీ. అండ్ అలాగే డబుల్ ఎంట్రీ సిస్టమ్, డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్, జర్నల్, లెడ్జర్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్స్ సరిపోతాయి. అండ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో భాగంగా ట్రేడింగ్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, విచ్ ఇన్క్లూడ్స్ అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ. అడ్జస్ట్మెంట్స్ అంటే అందులో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కానీ, డెప్రిసియేషన్స్ ఎక్సెట్రా. అండ్ వీ హ్యావ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇందులో మనకి యాన్యువల్ వర్సెస్ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటుంది, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ. అండ్ నెక్స్ట్ టాపిక్ డిప్రిసియేషన్ అకౌంటింగ్. ఇందులో స్ట్రైట్ లైన్ మెథడ్ ఉంటుంది, రైట్ డౌన్ వాల్యూ మెథడ్ ఉంటుంది, చేంజ్ ఇన్ మెథడ్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్, ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఉంటుంది అంటే ఫీఫో, లీఫో, అలాగే వెయిటెడ్ యావరేజ్ మెథడ్స్ ఉంటాయి. సో వాల్యుయేషన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, విచ్ ఇస్ కాస్ట్ ఆఫ్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోయర్. నెక్స్ట్ మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో మనకి ప్రామిసరీ నోట్స్ కవర్ అవుతాయి, ఎండోర్స్మెంట్, డిస్కౌంటింగ్, డిసానర్ ఆఫ్ బిల్స్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్, ఇవన్నీ. దాని నెక్స్ట్ మనకి ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్ ఉంటుంది. అందులో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, సస్పెండ్స్ అకౌంట్స్, రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ఉంటాయి. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్. అంటే వీటన్నిటికి సంబంధించినటువంటి ఏముంటాయి, పార్ట్నర్షిప్లో కనుక అడ్మిషన్స్, రిటైర్మెంట్, డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్, రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీస్, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్ అండ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, డివిడెండ్స్, బోనస్, ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే సరిపోతాయి అనమాట. నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్లో పేమెంట్స్ అకౌంట్ అంటే ఏంటి, రిసిప్ట్స్ అంటే ఏంటి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫర్ ఎన్జిఓస్, క్లబ్స్ అండ్ ఎక్సెట్రా, ఇవన్నీ బేసిక్స్ సరిపోతాయి.